నమస్తే, నేను మధు. వేణుస్వామి సో తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితమే అని చెప్పొచ్చు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఆయన చేసినటువంటి ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. అది కూడా విజయ్ రష్మికల పెళ్లి గురించి చేసినటువంటి వీడియో. అసలు ఏం చేశారు, అంత వైరల్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, వేణుస్వామి గారు ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పి అవి సక్సెస్ అవ్వక చాలా వైరల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూస్తే విజయ్ రష్మిది ఇద్దరిది కూడా జాతకం చెప్పారు. సో అసలు ఏం చెప్పారు మేడం, ఎందుకు అంత వైరల్ అవుతుంది ఆ వీడియో? పాత వీడియో అనేది ఇప్పుడు మళ్ళా తెర మీదకి వచ్చింది. అంటే విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకుంటే వాళ్ళు విడిపోతారు. అది వినటానికే బాగోలేదు. నిన్న మనం చూసాం, ఎంత చక్కగా ఉంది జంట, ఎంత బాగా చేసుకున్నారు. ఒక రాజులాగా అతను, వాళ్ళు అంటే ఒక రాజు రాణిలాగా పెళ్లి చేసుకున్నారు. బికాజ్ వాళ్ళు వెలమలు కాబట్టి, సో అంటే క్షత్రియ సంప్రదాయంలో చేసుకున్నారు. అటువంటప్పుడు మనం అంత ముచ్చటగా వాళ్ళని చూసాక ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు. అందుకే మనం మాట్లాడుతున్నాం. ఇలాంటి విషయాలు ఒకవేళ నిజంగా అనుకుందామండి, వాళ్ళిద్దరి జాతకాల్లో కొంచెం ఏదో దోషం ఉంది, అప్పుడు వేణుస్వామి ఏం చేయాలి? మీరు విడిపోతారని చెప్తారు ఎవరన్నా మొహం మీద? అలా చెప్పకుండా ఏం చేయాలి? ఆయన ఇన్ని పూజలు, అంతకుముందే నాకు క్లయింట్ అని అన్నాడు కదా, అంటే అమ్మాయి పూజలు చేయించుకుని ఉంటుంది కదా, ఆ పూజలు చేయించుకున్నప్పుడే ఈ దోష పరిహారం కూడా చేసేసి, అమ్మ నీకేదో చిన్న దోషం ఉంది, పరిహారం చేశాను, నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇవ్వంటే ఇస్తుంది కాబట్టి. అవును, ఇప్పుడు మనం ఒక విషయాన్ని చెప్పే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మీరు నీకు తెలివి తక్కువ దాని అని నేను అన్నాను అనుకోండి, హర్ట్ అయిపోతారు. అదే నేను మిమ్మల్ని అబ్బాయి భలే తెలివి ఉంది మీలో, కానీ ఇక్కడ ఈ విషయంలో మీరు కొంచెం ఇదిగా ఉన్నట్టున్నారు, ఇది బెటర్ చేసుకుంటే మీరు ఇంకా షైన్ అవుతారంటే మీరు హర్ట్ అవ్వరు. అవును, ఆ చెప్పే విధానం అదే షుగర్ కోటింగ్ అంటాం. ఇప్పుడు మనం మొహం మీద తిట్టేదానికిను మిమ్మల్ని నేను బుజ్జగించి చెప్పడానికి తేడా ఉంటుంది. అవును, అది సైకాలజీ. మరి వేణుస్వామి లాంటి వాళ్ళకి సైకాలజీ తెలియకపోతే ఎట్లా? ఇంత పూజలు చేస్తానంటారు ఆయన, తెలివైన ఆయనే అయ్యి ఉండొచ్చు, సబ్జెక్ట్ తెలిసి ఉండొచ్చు, కానీ ఆ సబ్జెక్ట్ని చెప్పే విధానం తెలియట్లా. ఈయన అందుకే చాలా మంది విషయంలో ఈయన బొక్కబొర్లా పడ్డారు. ఈవెన్ ఎవరు సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పారు. తర్వాత వీళ్ళది ఎప్పుడో చెప్పానంటాడు, పెళ్లికి ముందే 22లోనే ఆయన. నేనంట మీరు అలా చెప్పడం గొప్ప కాదు. ఇప్పుడు నాకు కూడా కొంతమంది చూస్తే కొన్ని అనిపిస్తాయి, అది ఇంట్యూషన్. నెగిటివ్ అనుకోండి మనం చెప్పకూడదు, పాజిటివ్ అనుకోండి చెప్పచ్చు. అవును, నెగిటివ్కి ఏం చేయాలి? మనకి చేతనైనంతలో మనం వాళ్ళకి నెగిటివ్ జరగకుండా చూడగలగాలి, తెలిసిన వాళ్ళైతే. తెలియని వాళ్ళైతే మనం ఏం చేయలేం. సో ఇవాళ వేణుస్వామి ఏదైతే చెప్పారో, ఆయన చాలా మంది విషయంలో ఎక్కువ నెగిటివే చెప్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు ఇప్పుడు గుర్తులేదు, ఆయన నేనే ఇంట్రడ్యూస్ చేశాను TV5లో ఉండగా ఛానల్స్కి. చేస్తే ఆయన అన్నీ ఏమంటారు నెగిటివ్లే మాట్లాడతాడు. నాకు తెలిసి ఏది పాజిటివ్ చెప్పగా నేను చూడలే. ఇప్పుడు మీరు ఒక జ్యోతిష్యులు అన్నప్పుడు మీరు ఎంత బాగా చెప్పాలి? సమస్యను చెప్పడమే కాదు, దాని పరిష్కారాన్ని కూడా చూపించాలి. నెగిటివే మాట్లాడతారు కొంతమంది ఉన్నారు అట్లా. నేను పేర్లు ఎందుకు కానీ ఇప్పుడు ఏం చేయలేము. వాళ్ళు మన చేత చెప్పిస్తారు అన్ని, మన కష్టాలన్నీ చెప్పాక ఏమంటారు, ఓ అవునా ఇది నాకు ముందే తెలుసు, అర్థమైంది, కానీ నీ నోటి నుంచి వినాలని నేను అడుగుతున్నాను, కానీ నీకు దీనికి ఏం పరిష్కారం లేదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. అవును, వీళ్ళందరూ జ్యోతిష్యుల కాదు. నిజంగా జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎక్కువ చెప్పరు, ఎక్కువ మాట్లాడరు. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఆచితూచి మాట్లాడతారు, కానీ వాళ్ళు చెప్పింది పర్ఫెక్ట్గా అవుతుంది. నెగిటివ్ కూడా ఉండొచ్చు, నెగిటివ్ని వాళ్ళు ఏం చేస్తారు, దానికి పరిష్కారం చెప్తారు మనకి. అవును, కానీ వేణుస్వామి వీడియో చూస్తే ఆ వీడియోలో చాలా పొగరుగా మాట్లాడుతున్నట్టు, ఆమె మీ అందరికీ హీరోయిన్ అవ్వచ్చు కానీ నాకు క్లయింట్, ఆమె కాదు చాలా మంది సెలబ్రిటీలు నా క్లయింట్లే, మీకందరికి వాళ్ళు స్పెషల్ అవ్వచ్చు అన్నట్టు, అంటే నేనే ఏదో గొప్ప, వాళ్ళందరూ నా క్లయింట్లు అన్నట్టు అనిపించలేదు మేడం? అందుకే అహంకారం ఎప్పుడు మంచిది కాదు, అర్థమైందా? మీరు గొప్పవాళ్ళు అయితే ఉండొచ్చు, మీ దగ్గర విద్వత్ ఉంటే ఉండొచ్చు, విద్వత్తుతో పాటు ఏమి ఉండాలి? వినయం ఉండాలి. వినయం లేని విద్య అవుతుంది, ఫలించదు. ఇప్పుడు నీకు క్లయింటే కానీ అమ్మాయి బయట వాళ్ళకి హీరోయిన్. అవును, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అహంకారం పనికిరాదు.
ఇప్పుడు ఆయనకి అంత విద్వత్ ఉందన్నప్పుడు ఆయన ఎంత ఒదిగి ఉండాలి? మరి అది లేదు. ఆ ఎదుగుదల తప్ప ఒదిగి ఉండడం ఆయనకు తెలియట్లే, ఎదగాలనుకుంటున్నాడు. ఆ భార్య కూడా అలాగే. ఆవిడేం మాట్లాడుతుందో నాకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది ఆవిడ చెప్పే మాటలు. ఎవడైనా పుట్టింటిని వదిలేసుకుంటాడే, 2-10 రోజుల మీద కాళ్ళు పెట్టకూడదు, మా అమ్మమ్మ నానమ్మ చెప్పింది, అందుకే పుట్టింటి వాళ్ళ గురించి తలుచుకోని అంటుంది. అలా ఎవరైనా ఉంటారు? అసలు తల్లిని ఎవరైనా వదిలేస్తావా? వదిలేం మేడం, ఎవరు మొదలు. ఎంత కోపం ఉన్నా తల్లి తండ్రి మీద ప్రేమ చచ్చిపోతుందా? చచ్చిపోదు. నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేసావు, వాళ్ళకి ఇష్టం లేదో ఇష్టం ఉందో, తర్వాత నువ్వు ఎలా ఉండాలి? అంటే వీళ్ళందరూ కమర్షియల్ అయిపోయారు. అంటే ఇప్పుడు మీకు వేణుస్వామి అయినా ఆవిడైనా అంతే, బాగా డబ్బులు సంపాదించుకున్నారు, వీళ్ళందరూ మాటలు విన్నారు వాళ్ళవి, సో వాళ్ళు ఆ రకంగా ఉన్నారు. ఇప్పుడు ఆవిడ విద్వత్ ఉంది కాదని అంటే, మంచిగా వీణ వాయిస్తుంది, వీణ వాణి అనే పేరు కూడా తెచ్చుకుంది. కానీ ఇద్దరు కూడా రాను రాను ఒక నెగిటివిటీ మూట కట్టుకుంటారు. వేణుస్వామి కూడా అంతే. ఇప్పుడు అయినా విడిపోతారని చెప్పే కంట వాళ్ళు ఎలా కలిసి ఉండాలి, దానికి ఏం చేయాలి అనే సూత్రం ఏం చెప్తే పరిష్కారం, అప్పుడు ఈయన గొప్పవాడవుతాడు. కానీ వాళ్ళు శుభమాని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇలాంటి టైంలో ఈ వీడియో వైరల్ అవ్వడం కరెక్ట్? అది మనుషుల తత్వం అండి. ప్రతి మనిషికి ఏమవుతుందంటే, రాను రాను మనం ఎలా తయారవుతున్నామంటే మన జంతువుల కంటే హీనంగా అయిపోతున్నాం. ఇప్పుడు మీకు ఒక మంచి జరుగుతోంది అనుకోండి, నేను దాంట్లోంచి ఒక నెగిటివ్ ఎలా తీయాలి అని ఆలోచిస్తున్నాను. అంతే తప్ప అయ్యో మధు బాగుంటే బాగుంటుంది, అమ్మాయి చక్కగా పెళ్లి చేసుకుంది, ఇంకా మంచిగా జీవితంలో ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటానా, ఆ మధు ఎలా ఇలా ఉంటుంది, ఎందుకు ఇలాగా అని ఆలోచిస్తే అంటే మనం అలా అయిపోతున్నాం. స్వార్థం, మన స్వార్థం ఒకటే కాదు, ఏమంటారు అసూయ, ద్వేషం, భరించలేని తనం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి మనిషికి, అందరికీ, చాలా మందికి. అంటే ఎక్కువ మంది కాకపోయినా మన చుట్టూ ఉండే వాళ్ళు కొద్దిమందినే అలా ఉంటున్నారు. దానివల్ల ఈ మధ్యన ప్రతివాడికి దిష్టి అని ఒక భయం ఎక్కువైపోయింది. నరదిష్టి అని కాళ్ళకి అందరం తాళ్ళు కట్టుకున్నాం, అది కూడా ఎక్కువైపోతాం. కాబట్టి ఏది ఏమైనా నేను అనేది ఏంటంటే, మీరు గురువు స్థానంలో ఉన్నారు కాబట్టి వాటికి పరిష్కారాలు చెప్పండి, వాళ్ళకి మంచి చెప్పండి. డబ్బు ఒక్కటే ప్రధానం కాదు, అది నేను చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే మేడం, రష్మిక గారిది ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది. ఏంటంటే ఆమెకి ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటున్నారా. ఇప్పుడు మీరు దీన్ని ఇలా అప్లై చేసుకోండి. ఎలాగా, ఆయన నెగిటివ్ చెప్పారు కదా, సో ఆవిడకి నెగిటివ్ అయిపోయింది. అవును, ఇప్పుడు అబ్బాయిని చేసుకుని ఉంటే బాగుండేది కాదేమో ఏమో. సో ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది కాబట్టి వీళ్ళు హ్యాపీగా జీవితకాలం కలిసి ఉంటారు. యూ టేక్ ఇట్ దట్ వే. సో ఏదేమైనా సరే, ఇప్పుడు వీళ్ళిద్దరూ చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇలాంటి వీడియోలు వైరల్ కావడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ విరోష్ ఫ్యాన్స్ అయితే చాలా రచరచ అయితే చేస్తున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి వేణుస్వామి జాతకం ఫలిస్తుందా, లేకపోతే ఇవన్నీ కూడా ఇంతకు ముందులాగా బోల్తా కొడతాయా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.